పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవడైనను దేవుని ఆలయం అనగానే మీరు కట్టుకున్నది అనుకునేరిగిని మీ దేహం అనే దేవాలయాన్ని, ఈ మైదానంలో కూర్చున్న ఏ స్త్రీ అయినా గాని ఏ పురుషుడైనా గాని నీ కన్ను పాడు చేసుకోవడానికి వీల్లేదు, నీ చెవులు పాడు చేసుకోవడానికి వీల్లేదు, నీ చేతులు పాడు చేసుకోవడానికి వీల్లేదు, నీ కాళ్ళు పాడు చేసుకోవడానికి వీల్లేదు. టోటల్గా నీ దేహములో ఉన్న ఏ అవయవాన్ని పాడు చేయటానికి వీలు. మద్యం సేవించి దేహాన్ని పాడు చేస్తున్నావా? సిగరెట్ తాగి దేహాన్ని పాడు చేస్తున్నావా? వ్యభిచరించి దేహాన్ని పాడు చేస్తున్నావా? ఎన్నో రకాల పాపపు ఇష్టమైన పనులను చేసి నీ దేహాన్ని పాడు చేస్తున్నావా? దేహం అంటే ఏమనుకుంటున్నావు? దేహం అనగా దేవుని ఆలయం, సాక్షాత్తు సర్వేశ్వరుడైన దేవుడు నివసించే చోటు. ఈ కళ్ళు ఆయనవి, ఈ చేతులు ఆయనవి, ఈ నోరు ఆయనది. టోటల్గా దేహం అంతా ఎవరిదో తెలుసా? దేవుడిది, 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 దేవుడిది. ఏడి నీ దేహములో దేవుడు ఎక్కడున్నాడు చెప్పు. నీ అవయవాలతో ఆయనకి ఎక్కడ పూజ జరుగుతుంది చెప్పు. చేతులు ఆయనకు ఉపయోగపడుతున్నాయా? కాళ్ళు ఆయనకు ఉపయోగపడుతుందా? నోరు ఆయనకు ఉపయోగపడుతుందా? నీ కళ్ళు ఆయనకు ఉపయోగపడుతున్నాయా? నీ జ్ఞానం ఆయనకు ఉపయోగపడుతుందా? ఆయన చేతులతో కష్టపడి చేసుకున్నాడే ఈ అవయవాలన్నీ. ఏ అవయవం అండి ఆయనకు ఉపయోగపడుతుంది చెప్పండి.